బ్రహ్మ వైవర్తన పురాణంలో గణ అనే పదానికి అర్థం కూడా ఉంది. గ అంటే విజ్ఞానమని, అణ అంటే తేజస్ అని అర్థం వస్తుందని చెప్పి మన పండితులు చెబుతున్నారు. ఇంకోవైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారత రచయిత వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడినే నియమించుకున్నారని శాస్త్రాల్లో పేర్కొనబడింది. అంతేకాదు గణపతి జయ కావ్యాన్ని అద్భుతంగా రచించడంతో దాని దేవతలు తస్కరించారంట. వినాయక చవితి పండుగను మొట్టమొదటిగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. శివపార్వతుల పుత్రుడైన గణేష ఉత్సవాల్ని ప్రతి ఏటా మహారాష్ట్రలో చాలా ఘనంగా నిర్వహించేవారంట. మరో కథనం ప్రకారం ఈ గణపతి పండుగను పశ్చిమ బెంగాల్కి చెందిన బాల్ గంగాధర్ తిలక్ ప్రారంభించారని, ముందుగా 3 రోజుల పాటు ఉత్సవాలు జరుపుకొని ఆ తర్వాత నిమజ్జనం చేసేవారట. అయితే ఇది క్రమంగా ఇప్పుడు 5 రోజులకు 9 రోజులకు పెరిగింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3, 5 లేదా 9 రోజుల తర్వాత శోభాయాత్రలు నిర్వహించి నిమజ్జనం చేయనున్నారు.